హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ సెషన్ 2 అంటే జేఈ కంప్లీట్ రిజల్ట్స్ కోసం తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దానిలో కొంతమంది అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమందికి పర్సంటేజ్ వచ్చింది. అసలు మేము ఈ జేఈ ర్యాంక్ వల్ల మేము కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతామా, అసలు ర్యాంక్ ఏంటి, అసలు ర్యాంక్ కార్డులో ఏమేమి ఉంటాయి అని కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో జేఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఎన్ఐటీలలో కానీ ఐఐటీలలో కానీ సీట్ తెచ్చుకోవడానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా టఫెస్ట్ కౌన్సిలింగ్ అండి. మీరు కనుక ఒకవేళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే ప్రాబ్లంలో పడతారు. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు A to Z 0 to 100% కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. సో దీనికోసం మీరు ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు. అయినా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా సో మనం ఫర్దర్గా కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రిజల్ట్స్ అనేది ఈ రోజు నైట్ ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు నైట్ లేదా రేపు మార్నింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకు అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి. దానికోసమైనా ఖచ్చితంగా ఈ రోజు నుంచి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే మనకు మెయిన్స్ రిజల్ట్స్ అనేవి వస్తుందో అడ్వాన్స్డ్కి సంబంధించిన మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు మనకు ఫారెన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. అడ్వాన్స్కి సంబంధించి ఏదైతే మనకు ఇండియన్ నేషనల్స్ ఉన్నారో ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసి ఉన్నారో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ టెన్షన్ పడకండి. ఈ రోజు రిజల్ట్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది. రిజల్ట్ రాగానే మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది 2023కి సంబంధించిన స్కోర్ కార్డు. సో రిజల్ట్స్ రాగానే ప్రతి ఒక్కరు చేయాల్సింది మీ యొక్క స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ స్కోర్ కార్డులో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అసలు ఈ స్కోర్ కార్డులో ఏముంటుంది అంటే ఒకవేళ మీరు సెషన్ 1 రాస్తే సెషన్ 1కి సంబంధించిన పర్సంటైల్, సెషన్ 2 రాస్తే సెషన్ 2కి సంబంధించిన పర్సంటైల్. ఓకేనా? ఈ రెండు సెషన్లలో ఏది బెస్ట్ ఉంటే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సబ్జెక్ట్ వైజ్ ఏ సెషన్లో హైయెస్ట్ ఉంటే అది అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఓవరాల్గా కూడా మీకు సెషన్ 1లో ఎక్కువ వచ్చిందా సెషన్ 2లో ఎక్కువ వచ్చిందా అని బేస్ చేసుకొని మీకు పర్సంటైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్సంటైల్తో పాటు ఇదే ర్యాంక్ కార్డులో మీకు సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. ఓకే, కంబైన్డ్ ర్యాంక్ ఉంటుంది. సో ఈ కంబైన్డ్ ర్యాంక్తో పాటు మీ కేటగిరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ నాన్ క్రిమినల్ అనుకోండి, మీకు ఇక్కడ ఒక ర్యాంక్ వస్తుంది. ఎస్సీ అనుకోండి, ఎస్సీ ర్యాంక్ వస్తుంది. ఎస్టీ అనుకోండి, ఎస్టీ ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్ అన్నీ వస్తాయి. మరి ఈ ర్యాంక్స్ వల్ల యూజ్ ఏంటి అంటే సో మీరు ఈ కేటగిరీలో ఓకేనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో కానీ ఎస్సీ కేటగిరీలో కానీ ఎస్టీ కేటగిరీలో కానీ మీ ర్యాంక్ ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా? మీకు ఎక్కడ సీట్ అలొకేషన్లో ఈ ర్యాంక్ అనేది యూజ్ అవ్వదు. సో మనకి సిఆర్ఎల్ ర్యాంక్ ఏదైతే ఉందో కంబైన్డ్ ర్యాంక్ ఉందో ఈ ర్యాంక్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ర్యాంక్ ఉంటుంది. ఓకేనా? ఆల్ ఓవర్ ఇండియా వైడ్ జేఈ మెయిన్స్ ఎంతమంది క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని మీకు ఈ ర్యాంక్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మన కౌన్సిలింగ్ ఎవరు ఎలిజిబుల్ అని మాట్లాడుకునే ముందు అసలు జేఈ అడ్వాన్స్డ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే సో మీకు ఇదే ర్యాంక్ కార్డులో ఇక్కడ 2024 అని వస్తుంది. 2024తో పాటు ఇక్కడ మీకు జేఈ అడ్వాన్స్డ్ కోసం కట్ ఆఫ్ ర్యాంక్ అనేది వస్తుంది అండి. ఒక కట్ ఆఫ్ పర్సంటైల్ వస్తుంది. ఈ కట్ ఆఫ్ పర్సంటైల్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాశారో అందులో నుంచి టాప్ ఓకేనా టాప్ 2,50,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకొని మీకు జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. జేఈ మెయిన్స్ని బేస్ చేసుకొని. ఓకేనా? జేఈ అడ్వాన్స్డ్ అపియర్ అవ్వడం కోసం జేఈ మెయిన్స్లో వచ్చిన పర్సంటైల్ని బేస్ చేసుకొని టాప్ 2,50,000 మంది స్టూడెంట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనం ఓపెన్ అండ్ ఓపెన్ పీడబ్ల్యూడీ వచ్చేసరికి 101,250 మందిని తీసుకుంటారు. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కలిపి 25,000 మందిని తీసుకుంటారు. సో ఓబీసీ టోటల్గా 67,500 మందిని తీసుకుంటారు. ఎస్సీ వచ్చేసరికి 37,500 మందిని తీసుకుంటారు. సో ఎస్టీ వచ్చేసరికి 18,750 మందిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎవరికైనా సేమ్ పర్సంటైల్ ఉంటే ఎక్కువ మందిని కూడా తీసుకుంటారు. మనకు ఓవరాల్గా 2,50,000 టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జేఈ మెయిన్స్ రాసి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారో అందులో నుంచి జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ స్కోర్ని బేస్ చేసుకొని జేఈ అడ్వాన్స్డ్కి ఒక కట్ ఆఫ్ని నిర్ణయించడం జరుగుతుంది. అందులో ఉన్న 2,50,000 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్కి మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 21 నుంచి 30 ఏప్రిల్ వరకు ఇస్తారు. ఓకేనా? మే 26 రోజున మనకు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అయితే జరగబోతుంది. సో ఇది మెయిన్స్ లో మీకు ర్యాంక్ కార్డ్ రాగానే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత
మీరు క్వాలిఫై అయినట్లయితే జేఈ అడ్వాన్స్ అనేది మీరు అటెండ్ చేయొచ్చు. అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని. లేదు నేను క్వాలిఫై అయ్యాను, నేను అడ్వాన్స్డ్ అప్లికేషన్ చేయను అంటే అది మీ ఇష్టం. సో ఇప్పుడు జేఈ మెయిన్స్ రాసాము, జేఈ అడ్వాన్స్ మేము రాయట్లేదు. లేదు జేఈ మెయిన్స్ రాసాము, జేఈ అడ్వాన్స్ రాస్తున్నాము. మేము కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అంటే ఎవరైతే ర్యాంక్ తెచ్చుకున్న క్యాండిడేట్స్ ఉంటారో జేఈ మెయిన్స్ లో ఏ క్యాండిడేట్ అయినా కూడా కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు. సో కౌన్సిలింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 సీట్లు ఉన్నాయండి, ఓకేనా. నేను మెరిట్ ప్రకారం 101 సీట్ క్యాండిడేట్ అనుకోండి. నాకు నేనే 100 సీట్లే ఉన్నాయి కదా, నా ర్యాంక్ 101, నేను అప్లికేషన్ చేయడం ఎందుకు అని అనుకోవద్దు, ఓకేనా. 100 సీట్లు ఉన్నాయి. సో 101 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 1000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. 10,000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. 1 lakh ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కూడా మీరు కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చు. కానీ అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ అండ్ క్యాస్ట్ వైజ్ అక్కడ ఉన్న కాంపిటీషన్ అంటే కట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ తీసుకుందాం. లాస్ట్ క్యాండిడేట్ ఫిల్ అయ్యే దాన్ని కట్ ఆఫ్ అంటారు అనమాట. ఈ క్యాండిడేట్ కి మాత్రమే సీట్ వస్తుంది. ఈ క్యాండిడేట్ తర్వాత ఉన్న వాళ్ళు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ చేస్తే వీళ్ళందరికీ సీట్ రావడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు, ఓకేనా. కాబట్టి ఈ పర్టికులర్ ర్యాంక్ వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్, ఈ పర్టికులర్ పర్సంటైల్ వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అని ఎక్కడా లేదు. ఒకవేళ మీకు కనుక ర్యాంక్ వస్తే మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు సెషన్ 1 మీరు ఎగ్జామ్ రాస్తే మీ పర్సంటైల్ ఎంత అనేది మీకు క్యాస్ట్ ఏంటని కామెంట్ చేయండి. లేదా మీరు సెషన్ 2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు సెషన్ 1 సెషన్ 2 కి సంబంధించి ఓవరాల్ గా మీకు జేఈ మెయిన్స్ లో ఎంత పర్సంటైల్ ఎంత ర్యాంక్ వచ్చింది, మీ క్యాస్ట్ ఏంటనేది జస్ట్ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.